నీట్ 2025 సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ సంబంధించి మనం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది ఎక్స్పెక్టేషన్ అయితే ఒకసారి చేయొచ్చు, ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఈ పీపీటీ కానీ ఒకసారి ఇమేజ్ కానీ ఒకసారి చూసినట్లయితే మనకి కేటగిరీ వైజ్ చూసామనుకోండి, అంటే ప్రీవియస్ 2024 అనమాట, ప్రీవియస్ ఇయర్. సో ప్రజెంట్ ఇయర్ యూనివర్సిటీ 3 యూనివర్సిటీస్లో ఎంత ర్యాంక్ వస్తే వచ్చే అవకాశం ఉంది, మార్క్స్ ఎంత ఉండొచ్చు అన్నది కూడా ప్రిడిక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మన ఇక్కడ కేటగిరీ 2024 సంబంధించి ఓపెన్ కేటగిరీ కానీ మనం చూసినట్లయితే 75,427 ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంకు. మార్కులు వచ్చేసరికి 601 అనమాట. కానీ ఈ ఇయర్ ఎంత ఉండొచ్చు అంటే మేబీ 465 ప్లస్ ఉండొచ్చు, అంటే 465 మార్కులు ప్లస్ ఉండొచ్చు అనమాట ఓపెన్ కేటగిరీ. ఇది ఏయు అనమాట, ఆంధ్ర యూనివర్సిటీలోకి. ఓకే, ఇది నీటి సంబంధం. నెక్స్ట్ అదే ఎస్విఈలో చూసామనుకోండి, 2024 ఓపెన్లో చూసినట్లయితే 93,186 వచ్చింది, అంటే ర్యాంక్ వచ్చిన వరకు అవకాశం వచ్చింది. సో 583 మార్కులు అనమాట. సో ప్లస్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎంత ఉండొచ్చు మనకి, 455 ప్లస్ వస్తే మాత్రం 2025కి వాళ్ళకి ఛాన్స్ ఉండే అవకాశం ఉందన్నమాట ఎస్విఈలో, యూనివర్సిటీస్లో ఓపెన్ కేటగిరీకి. నెక్స్ట్ ఓఈలో చూసుకుంటే మాత్రం 2024లో చూసుకుంటే 2 లక్షల మనకి 1744 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్, మార్కులు వచ్చేసరికి 502 ఉన్నాయి మార్కులు వచ్చాయి. కానీ ఈ ఇయర్ ప్రిడిక్షన్ చూసుకుంటే 2025కి 400 ప్లస్ వస్తే మార్కులు వస్తే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇది ఓపెన్ కేటగిరీ అనమాట. అదే బీసీఏ కేటగిరీ చూసామనుకోండి, బీసీఏ కేటగిరీలో ఎంత వచ్చింది అంటే 564 మార్కులు వచ్చాయి. ఇక్కడికి వచ్చేసరికి 119,938 ర్యాంక్ ఉంది. అదే 2025 మార్కులు చూసుకుంటే మాత్రం 2025కి 440 మార్కులు ప్లస్ వస్తే మాత్రం బీసీఏ క్యాండిడేట్స్కి అయితే రోస్టర్ విధానంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఏయూలో. అదే ఎస్విలో చూసుకుంటే మాత్రం 127,012 ఉంది, ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకుంటే 558 మార్కులు ఏదో వచ్చింది. ఈ ఇయర్ అయితే 428 మార్కులు వచ్చిన వరకు కూడా అవకాశం ఉంటే ఉండొచ్చు అన్నమాట, ప్లస్ వచ్చిన వరకు. అదే మనకి ఇక్కడ మనకు ఓఈలో చూసాం అనుకోండి, 3,36,989 వచ్చింది బీసీఏ, 414 మార్కులు. సో 2024 సంబంధించి 2025 ఎంత ఉంది, 325 ప్లస్ వస్తే అవకాశం ఉండొచ్చు. అదే బీసీబీ చూసాం అనుకోండి, 132,305 అనమాట, 554 మార్కులు వచ్చినందుకు వచ్చింది 2024. అదే 2025 చూసుకుంటే 426 ప్లస్ ఉంటే అవకాశం ఉందన్నమాట. అదే ఎస్వి అది ఏ యూనివర్సిటీ. ఎస్విలో చూసుకుంటే మాత్రం 133,297, 553 మార్కులకు వచ్చింది. ఈ ఇయర్ 425 మార్కులు ప్లస్ అయితే ఉండొచ్చు అనేది తెలుస్తుంది ప్రొడక్షన్ ఎస్విఏ. ఓఈలో చూసుకుంటేనమ్మా ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే 483 మార్కులకి 2,29,597 వస్తే ఈ ఇయర్ 385 మార్కులకి అయితే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తుంది. అదే బీసీసీ వచ్చేసరికి మనకి 1,15,625 ర్యాంకు, 567 మార్కులు వచ్చినట్టు వచ్చింది 2024 ఏఈలో. 442 మార్క్స్ 2025 అనమాట వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. 502 మార్కులకి 2,18,183 ర్యాంక్ అయితే వచ్చింది, వారికి ఎస్పీలో వచ్చింది. అదే ఈ ఇయర్ 382 మార్కులకి అయితే ఛాన్స్ ఉండొచ్చు అని తెలుస్తుంది, ప్లస్ అయితే. నెక్స్ట్ ఓఈలో చూసుకుంటే మనకి 431 మార్కులకి 3,15,340 అయితే ర్యాంక్ వచ్చింది. సో ఈ ఇయర్ అయితే 340 వస్తే ఈ ర్యాంక్ దగ్గరలో ఉండొచ్చు. ఇది లీస్ట్ కట్ ఆఫ్ చూసుకుంటే మనం చూసుకుంటూ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ చూసుకుంటే మనకి 88,081 అన్నమాట. సో 509 మార్కులు వచ్చాయి బీసీడీలో. ఈ ఇయర్ 456 మార్క్స్ వచ్చిన వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది, ప్లస్. నెక్స్ట్ అది ఏయూ అనమాట. ఎస్విలో చూసుకుంటేనేమో 1,30,671, 555 మార్కులు అయితే వచ్చిన వరకు ఆ ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్. ఈ ఇయర్ 427 మార్కులు వస్తున్న వరకు అయితే మనం ఛాన్స్ ఉండొచ్చు, ప్లస్ అనమాట.
అదే 2024కి సంబంధించి ఓయూలో చూసుకుంటే మాత్రం 2,14,648 493 మార్కులకి వచ్చింది ర్యాంక్. ఈ ఇయర్ 390 మార్కులకి అయితే వచ్చే అవకాశం ఉండొచ్చు. బీసీఈ వచ్చేసరికి 2,32,093 482 మార్కులకి. సో ఈ ఇయర్ 366 మార్కులు అయితే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎస్ఏయు అనమాట. ఎస్వియు చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి 1,60,324 532 మార్కులు వచ్చింది. 408 మార్కులు వస్తే మాత్రం బీసీఈ కేటగిరీ వరకు ఎస్విలో కూడా ఛాన్స్ ఉండొచ్చు. అదే ఓఈలో చూసుకుంటే 2,24,955 486 మార్కులకి అయితే వచ్చిందనమాట. సో 2025కి 385 మార్కులు వస్తే ఛాన్స్ ఆ ర్యాంక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో మైనారిటీ చూసుకుంటే మాత్రం 482 మార్కులకి 2,31,582 అయితే 2024 వచ్చింది. సో 366 అంటే మార్కులు డిక్రీజ్ అవుతుంది అనమాట. ప్రీవియస్ ఇయర్తో పేరిస్తే ఇయర్ 10 మార్కులు అనేది తగ్గుతుంది. అదే ఎస్వీలో చూసుకుంటేనేమో 533 మార్కులకి 1,59,564 ర్యాంక్ వచ్చింది. 408 మార్కులు వస్తే దీనికి ఛాన్స్ ఉండొచ్చు. 484 మార్కులు ఓఈలో చూసుకుంటే 2,29,439. అదే 2025 386 అయితే ఉండొచ్చు అనమాట. ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి 1,89,034 తీసుకుంటే 511 మార్కులకి అయితే వచ్చింది. 390 మార్కులు వస్తే మాత్రం 2025 ఛాన్స్ ఉండొచ్చు. 500 మార్కులు 2020లో ఎస్వీలో చూసుకుంటే 2,51,064 వచ్చింది ఎస్సీ కేటగిరీకి. ఈ ఇయర్ 382 ఉండొచ్చు. ఇది 433 3,11,648 వచ్చింది ఓఈలో. 343 ఉండొచ్చు ఈ ఇయర్. ఎస్టీ కేటగిరీ ఏమో 462 2,62,382 ర్యాంక్ 343 ఈ ఇయర్ ఉండొచ్చు ఏయూలో అయితే. ఎస్వీలో అయితే మాత్రం 458 మార్కులకి 2,69,020 అయితే వచ్చింది. సో ఈ ఇయర్ 340 ఉండొచ్చు. ఓఈలో చూసుకుంటే 443 మార్కులు 2,93,873 వచ్చింది. ఈ ఇయర్ అయితే 350 ఉండొచ్చు. ఈ విధంగా అయితే మనం ఎక్స్పెక్టేషన్ అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఇది ప్రిడిక్షన్, ఓన్లీ ప్రిడిక్షనే, నాట్ ఏ మ్యాండేటరీ. సో ఈ విధంగా మీకు ఒక అవగాహన వస్తుందని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.